వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు పాతకాలం పచ్చడి అన్నది చూపిస్తాను. మా అమ్మమ్మ మా నాన్నమ్మ కాలంలో పచ్చడి అండి. ఈ పచ్చడి అన్నది దబ్బకాయ పచ్చడి. చాలామందికి దబ్బకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయినా పెట్టుకోవడం రాదన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ఒక్కసారి ఈ దబ్బకాయ పచ్చడి అన్నది తయారు చేయండి. దబ్బకాయలు నేను ఇక్కడ 2 తీసుకున్నాను. లోపల గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. ఉడికిన దాన్ని మనం పేస్ట్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ వాటర్ ఏం వేయకుండా పేస్ట్ ఆడుకోవాలి. ఇక్కడ కచ్చా బచ్చాగానే అవుతుందండి ఈ దబ్బకాయ అన్నది. ఇక్కడ 1/2 kg బెల్లం తీసుకుని బాగా కొట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. పాకం పట్టుకోవాలి. లైట్గా తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులోనే దబ్బకాయ పేస్ట్ అన్నది వేసుకోవాలి. దబ్బకాయ అన్నది కచ్చాబచ్చాగా మనం మిక్సీ పట్టుకోవడం వల్ల ఉండలు కట్టేస్తుందండి. కొంచెం ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ పాకంలో ఉడకడం వల్ల చేదన్నది అస్సలు ఉండదండి. పిల్లలకు కూడా పెట్టచ్చండి. చక్కగా ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. మనకి జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈ పచ్చడి చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని తిన్నాక బాగుంటుందండి. చూసారా, ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగానే 1/2 కప్ కారం 1/2 కప్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒక రోజంతా వదిలేయాలండి. బాగా చల్లారిన తర్వాత చూడండి ఎంత తిక్కగా ఉంటుందో ఈ దబ్బకాయ పచ్చడి అన్నది. చూసారా ఎంత తిక్కగా ఉందో. ఇప్పుడేమో నెక్స్ట్ ఇంకో బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించుకుని, ఎండుమిర్చి అన్నది కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం మనం 1/2 కప్ వేసుకున్నాం కదా. ఇందులో తీపికి పులుపుకి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎండుమిర్చి అన్నది. ఈ కోపు అన్నది అందులో వేసేసుకుని బాగా కలిపేసుకుని ఒక గాజుకాయలోకి వేసుకుంటే పచ్చడి అన్నది పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నార్మల్గా బయట వదిలేసుకున్న ఈ పచ్చడి అన్నది పాడవదండి. చూసారా, కోపు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారా, మనం ఆయిల్ చాలా తక్కువ వేసాం. ఎంత థిక్గా ఉందో. దీన్ని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసేసుకోవడమే అండి. ఈ పచ్చడి మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్.